Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, హైదరాబాద్. BA సోషాలజీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్లోని అంశాలని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అందులో ఖండం ఒకటిలోని భారతీయ సమాజం చారిత్రక మూలాధారాల గురించి చర్చించటం, విశ్లేషించటం జరుగుద్ది. అందులో భాగం 3, అందులో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వ కారకాలు, సాంస్కృతిక విలీనీకరణ వంటి అంశాలని ఈరోజు పాఠ్యభాగంలో మనం చర్చించుకోవటం జరుగుద్ది. మనం ముఖ్యంగా భారతీయ తత్వశాస్త్రం లేదా వేద సాహిత్యం మరియు వాటి విలువల వ్యవస్థ గురించి ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారతీయ తత్వం అనేది ఒక విజ్ఞాన సాగరం లాంటిది. ఇది వేదాల్లో, ఉపనిషత్తుల్లో, స్మృతులలో లభ్యమవుతుందన్నమాట. ఏఎల్ భాష్యం ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఇండాలజిస్ట్ ఏమంటాడంటే, అతను రచించినటువంటి పుస్తకం ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే ఒక గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని గురించి లేకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి తత్వం గురించి ఏమంటాడంటే, పీపాలో భద్రపరిచిన సముద్రమంతా విజ్ఞానం కలది అంటాడు. అంటే మనం ఊహించుకోవచ్చు, అంటే ఎంత పరిశీలన చేస్తే కనుక ఇటువంటి మనకి స్టేట్మెంట్ వస్తుందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేదాలలో, ఈ ఉపనిషత్తుల్లో, ఈ స్మృతుల్లో అనేక అంశాలు ఉంటాయి. కళలకు సంబంధించినవి కావచ్చు, సాహిత్యానికి సంబంధించినవి కావచ్చు, వైద్యానికి సంబంధించినవి కావచ్చు, రాజకీయానికి సంబంధించినవి కావచ్చు, తత్వానికి సంబంధించినవి కావచ్చు, భాషకు సంబంధించినవి కావచ్చు, జ్యోతిష్ శాస్త్రాలకు సంబంధించినవి కావచ్చు. ఇలా అనేక శాస్త్రాలకు సంబంధించిన అంశాలన్నీ కూడాను మనకు ఈ తత్వంలో బోధపడి ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరి ఈ ఏకత్వానికి గల కారకాలు ఏమిటి అని మనం లోతుగా పరిశీలించినప్పుడు ముఖ్యంగా మనకు కనిపించేది ఏమిటంటే సహజ సరిహద్దులు. అంటే ఏమిటి? మనం భారతదేశం యొక్క చిత్రపటాన్ని కనుక చూసినట్లయితే మీకు 3 వైపులా మనకు సముద్రం ఉండటం జరుగుద్దనమాట. ఒకవైపున మనకు ఉత్తరాన హిమాలయాలు ఉంటాయి. అంటే ఇది ఒక ద్వీపఖండం. అంటే వేరే దేశాలతోటి మనకు ఒక కేవలం ఇటు బంగ్లాదేశు, అటు పాకిస్తాన్తో సరిహద్దు మాత్రమే ఉంటుంది. కానీ వేరే ఎక్కువ దేశాలతో సరిహద్దు ఉండదు. ముఖ్యంగా మనం స్వాతంత్ర్యానికి పూర్వం చూసినట్లయితే కూడా అఖండ భారతంలో ఈ 2 దేశాలు కూడా భాగమే. అంటే ఇవన్నీ కూడాను ఈ సరిహద్దులు సహజ సరిహద్దులు, అంటే న్యాచురల్గా ఉన్నటువంటి బౌండరీస్. ఇలా నేచురల్ బౌండరీస్ ఉండడం వలన మనకి ఈ ద్వీపఖండంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ లేకుంటే సాంస్కృతికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఏకత్వం ఉన్నటువంటి కారకాలు ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే కనుక భారతదేశం యొక్క సంస్కృతి. అంటే వేదకాలంలో కావచ్చు, మధ్యయుగంలో కావచ్చు, ఇప్పుడు ఆధునిక కాలంలో కావచ్చు, మనకి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది. ఒక చెరిగిపోయినటువంటి సంస్కృతి ఉంది. ఎంతోమంది ఆక్రమణదారులు, వలసదారులు వేరే దేశాల నుండి వచ్చినప్పటికీ ముఖ్యంగా మన సంస్కృతి మీద వారి ప్రభావం పడలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం సందర్భంలో ఎంతోమంది మన సంస్కృతి మీద దాడి చేయడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా నిరంతరంగా మనకి ఈ సంస్కృతి అనేది మనకు నడుస్తూనే ఉంది. ఈ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే రకరకాల సంస్కృతులు ఇమిడి ఉన్నటువంటి సంస్కృతి. అటు మనకి ఇస్లాం సంస్కృతి కావచ్చు, జైన సంస్కృతి కావచ్చు, లేకుంటే అదేవిధంగా క్రైస్తవ సంస్కృతి, అన్ని సంస్కృతులు మన దేశంలో ఇమిడి మరి ఇదే సంస్కృతిని ఏ సంస్కృతికి కూడా ఆటంకం కలిగించకుండా, ఎవరి ఆచార వ్యవహారాలకు కూడా పద్ధతులకు కూడా ఆటంకం కలిగించకుండా ఏకత్వంతో
అంటే మేమంతా ఒకటే అనే విధంగా మన సంస్కృతిని ప్రపంచ పటంలో ప్రపంచ దేశాల ప్రజల ముందు తీసుకెళ్తున్నదే భారతీయ సంస్కృతి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఏకత్వంగా ఉండడానికి మరొక కారకం అంటే ఏమిటంటే గనక భారతదేశంలో ఉన్నటువంటి మతం, రిలీజియన్ అంటాం. ఏమిటి ఈ మతం అంటే అత్యధిక మంది హిందువులు ఉన్నప్పటికీ అనాదిగా హిందూ మతం కొనసాగుతున్నప్పుడు కానీ మనకి మధ్యలో ఇస్లాం మతం లేకుంటే క్రైస్తవ మతం, జైన మతం, బౌద్ధ మతం కలిసినప్పటికీ ఇతర మతాలకు గౌరవం ఇచ్చుకుంటూ ఇతర ఆచారాలకు వేరే మతాల వాళ్ళు గౌరవించుకుంటూ లేకుంటే వారిని యాక్సెప్ట్ చేసుకుంటూ తన యొక్క మతాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పద్ధతులనే మనం భారతదేశంలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ముస్లింల యొక్క మసీదులోకి మన హిందువులు వెళ్తూ ఉంటారు. హిందువుల గుళ్ళల్లోకి కూడా ముస్లింలు వస్తూ ఉంటారు. సిక్కు మతానికి అంటే అమృత్సర్లో ఉన్నటువంటి సిక్కు గోల్డెన్ టెంపుల్కి కూడా అందరూ వెళ్తూ ఉంటారు. అంటే చర్చిలకు కూడా హిందువులు వేరే మతస్థులు వెళ్తూ ఉంటారు. అంటే ఏమిటి, దేవుళ్ళు వారి మతానికి అనుగుణంగా వారు ఎవరిని కూడా పూజించుకున్నా ఆరాధించుకున్నా కానీ తమ మతాన్ని తాము గౌరవించుకుంటూనే పరాయి మతాన్ని కూడా గౌరవించేటటువంటి పద్ధతి మన దేశంలో ఉంది. కాబట్టి ఇక్కడ సర్వమతాలకు అందరూ కూడా గౌరవం ఇస్తారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక కారకం ఏమిటంటే రాజకీయ కారకాలు. అంటే మనకు స్వాతంత్ర్యానికి పూర్వం ముఖ్యంగా ఇది చిన్న చిన్న దేశాలు, చిన్న చిన్న రాజ్యాలు, సుమారు 560 చిన్న చిన్న రాజ్యాలతోటి కూడుకున్నటువంటి దేశమే భారతదేశం. ఏ రాజ్యానికి అతనే రాజు, అతనే సార్వభౌముడు, అతనికి ఆ అధికారాలు ఉండేవి. కానీ స్వాతంత్ర్యం అనంతరం ఈ 560 చిన్న రాజ్యాలన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పడింది. అంటే మనకి అనాదిగా చూసినట్లయితే కనుక ఇవి వేరే వేరే చిన్న రాజ్యాలు అయినప్పటికీ ఆ రాజులకి పూర్తి అధికారాలు హక్కులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక భారతదేశంలో మాత్రం మేమంతా ఒకటే అనే విషయాన్ని మనం తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రిటిష్ పాలన అనంతరం మనం గతంలో ఉన్నట్టు చిన్న చిన్న రాజ్యాలు లేకుంటే చిన్న చిన్న రాజులు ఉండటం వల్ల ఇంకా ఆక్రమణదారులు వచ్చే అవకాశం ఉంది, వలసదారులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక జాతిగా ఏర్పడాలనే భావం మనకు రావటం, మనందరం ఇప్పుడు కేవలం మనందరం వీఆర్ వన్ అనే విషయాన్ని మనం తెలపటం జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా మరొక కారకం ఏమిటి అంటే కనుక భాషా రకమైనటువంటి కారకాలు. మనకి విభిన్నమైనటువంటి భాషలు, అధికార భాషలే మనకు 22 అధికార భాషలు ఉన్నాయి ఈ దేశంలో. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ నుండి నాగాల్యాండ్ వరకు ప్రజలు అనేక భాషలు మాట్లాడుతూ ఉంటారు. సుమారు 19,500 మాండలికాలు ఉన్నాయి. అంటే ప్రతి 70 కిలోమీటర్లకి ఒక మాండలికంలో ప్రజలు మాట్లాడతారనేది మనకు తెలియవస్తుంది. అంటే ఏమిటి, ప్రతి 70 కిలోమీటర్లకి భాష అనేది ఎంతో కొంత మార్పు చెందుతూ ఉంటుంది. అంటే వాడే పదాల్లో కావచ్చు, వాడే యాసలో కావచ్చు మార్పు చెందుతూ ఉంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక మనకి ఈ భాషలన్నీ వేరైనప్పటికీ కూడా అందులో భావం మాత్రం మనకి ఒకటే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే ఈ భాషలన్నిటిలో కూడా సంస్కృత భాష యొక్క ప్రభావం ఎంతగానో ఉంటుంది. అటు మనకి భాషలలో వేరే వేరే భాషలు మాట్లాడినప్పటికి కూడా అందులో ఉన్నటువంటి అర్థం, అందులో ఉన్నటువంటి సారం అంతా కూడా ఒకే విధంగా భారతీయులందరూ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అందుకే వారు ఏమంటున్నారనే విషయం ఈజీగా అవతలి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ భాషా రకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కాకపోతే అందరూ అందరూ ఒకటే అనే విషయాన్ని మనకు తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా మరొకటి ఏమిటంటే సహనం, సర్దుబాటు. భారతీయ జాతిలో అంటే భారతదేశ ప్రజల్లో మనం అనుకున్నాం కదా, మన తత్వంలోనే మనం ఒక సహనం
అంటే ప్రజలకు ఒక సహనం ఉంటుందన్నమాట. అంటే అదేవిధంగా ఒక సర్దుబాటు చేసుకునేటటువంటి తత్వం కూడా భారతదేశ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఇంకా మరొక అంశం ఏమిటంటే భారతీయ భారతీయుల్లో సాంస్కృతి సాంప్రదాయ యొక్క భావన గ్రామీణ ప్రజలు లేకుంటే నగరాలు, ముఖ్యంగా భారతదేశంలో గ్రామీణ ప్రజలు అదేవిధంగా నగరానికి సంబంధించినటువంటి నగరీకరణ కూడా చెందుతూ ఉంటుంది. కాకపోతే మేమంతా సామాజికంగా సాంస్కృతికంగా లేకపోతే వైవిధ్యంగా అందరం కూడా ఒకటే అనే భావన మనకు నిర్మితిలో కనబడుతుంది. ఇక మరికొన్ని ఏకత్వ అంశాలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తాం. మనం ముఖ్యంగా పరిపాలనకు సంబంధించింది గ్రామ స్థాయిలో కావచ్చు, లేకుంటే జిల్లా స్థాయిలో కావచ్చు, లేకుంటే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇప్పుడు ఆధునిక భారతదేశంలో చూస్తున్నాం పరిపాలనకు సంబంధించి. గతంలో కూడా గ్రామ వ్యవస్థ ఉండేది, లేకుంటే ప్రాంతీయ వ్యవస్థ ఉండేది, లేకుంటే ఆ పైన వ్యవస్థలు కూడా సాంప్రదాయకంగా కూడా పరిపాలనకు సంబంధించి ప్రజలను రక్షించడానికి రాజులు ఏ విధంగా పనిచేశారనే విషయాన్ని కూడా గతంలో అంటే పూర్వం వేదకాలంలో కావచ్చు, మలివేదకాలంలో కావచ్చు, మధ్యయుగంలో కావచ్చు మనకు ఈ పరిపాలనకు సంబంధించి లేకుంటే ప్రజల రక్షణకు సంబంధించినటువంటి అంశాలు తెలియవస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏకత్వాన్ని చేయడానికి మనకు ఈ తీర్థయాత్రలు కూడా ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రల్లో కూడా ప్రజలందరూ కూడా వారికి తోచినట్టుగా ఎప్పుడో ఒకసారి వారికి ఆర్థిక స్తోమతతోటి వెళ్తూ ఉంటారు. తీర్థయాత్రలు వెళ్ళడం వలన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలవటం, వేరే ప్రాంతాల ప్రజలు కలవటం, అక్కడ కూడా ముఖ్యంగా మీరు హిందూ తీర్థయాత్రలు చూసినట్లయితే ముస్లిం వాళ్ళు కూడా చాలామంది వారికి వాళ్ళు షాప్స్ పెట్టుకొని లేకపోతే చాలా సరుకులను వాళ్ళు అమ్మటం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మతపరంగా లేకుంటే ప్రాంతపరంగా అందరూ కలిసికట్టుగానే ఉండటం జరుగుతూ ఉంది. ఇక ఆధ్యాత్మిక భావన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ మతంలో ఉన్నా కూడా ఒక ఆధ్యాత్మిక భావన అనేది పెంచటం జరుగుతుందనే విషయాన్ని మనకు ఈ ఆధ్యాత్మిక భావన అనేది కూడా మన సంస్కృతిలో ఒక భాగమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో ఏ విధంగా మనందరం ఒకటి అంటాము అనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మనకు రాజకీయపరమైనటువంటి మరియు పరిపాలనమైనటువంటి ఏకత్వం అంటే ఏమిటి అంటే మనకందరికి కూడా మీకందరికీ తెలుసు మనకు వివిధ రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, పైన కేంద్ర ప్రభుత్వం ఉంటాయి. కానీ ప్రపంచానికి మనం అందరం కూడా కేవలం ఒక దేశంగానే కనబడుతున్నాం. అయితే ఈ భారతదేశంలో పరిపాలన చేయడానికి ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడే అధికారులు అన్నమాట. అంటే ఏమిటి? ఈ అధికారులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను కలుపుకొని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ ఏ సివిల్ సర్వెంట్ని కూడా మనం అపాయింట్ చేయాలంటే కనుక కేంద్ర ప్రభుత్వమే అపాయింట్ చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక రెండోది ఏమిటి అంటే కనుక మనకు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుందన్నమాట. అంటే న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఒక ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇది కూడా మనకు సుప్రీంకోర్టు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడాను మనకు ఏకీకృత అంశాల ద్వారానే ముడిపడి ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే భారత రాజ్యాంగం మనకందరికీ కూడా ఏ రాష్ట్రంలో వారైనా కానీ లేకుంటే ఏ ప్రాంతంలో వారైనా కానీ భారతదేశంలో అందరికీ అమలు అయ్యేది మాత్రం ఒకటే రాజ్యాంగం. పౌరులందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అంతస్తులకు అతీతంగా, లింగపరంగా ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా రాజ్యాంగం కూడా ఒకటే. అంటే చట్టం అందరికీ ఒకటే అనే విషయాన్ని మనకు ఏకత్వం అందరూ ఒకటే అనే విషయం లేకుంటే అందరికీ ఒకటే విషయాన్ని దోహదపడుతుంది అనే విషయాన్ని మనం
తెలుసుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే ఆర్థిక ఏకీకరణ. మీకు చాలామందికి తెలుసు, ఈ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి పన్నుల్లో ముఖ్యంగా జిఎస్టీ వచ్చింది. ఈ జిఎస్టీ పన్నుల్లో ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎటువంటి వ్యత్యాసం లేకుండా, ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా భారతదేశంలో పౌరులందరికీ కూడాను ఒకే రకమైనటువంటి జిఎస్టీ పన్నుల విధానం కూడా రావటం జరిగింది. అంటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకే పన్ను అనే విషయాన్ని మనం తెలుసుకుంటుంది. ఇక మరొకటి, మనందరం కూడా ఒకటే అని భావన లేకుంటే కల్పించడానికి, ఒకటే అని మనం నమ్మడానికి మన యొక్క ఉన్నటువంటి జాతీయ చిహ్నాలు, జాతీయ పండగలు, ముఖ్యంగా మనకందరికీ కూడా త్రివర్ణ పతాకం, మన జాతీయ జెండా ఒకటే ఉంటుంది, జాతీయ గేయం ఒకటే ఉంటుంది, జాతీయ గీతం ఒకటే ఉంటుంది. ఇతర చిహ్నాలు అన్నీ కూడాను అంటే మనలో ఒక భావనను రగిలించడానికి, మనం అంతా ఒకటే అనే భావనను, అంటే ఇన్ని మతాలున్నా ఇన్ని ప్రాంతాలున్నా మనందరం ఒకటే అని చెప్పుకోవడానికి ఈ జాతీయ పండుగలు, అంటే ముఖ్యంగా మనం స్వాతంత్ర దినోత్సవం అందరూ భారతీయులందరూ జరుపుకుంటారు. అంతేవిధంగా గణతంత్ర దినోత్సవం అందరం జరుపుకుంటాం, మహాత్మా గాంధీ గారి జయంతి అందరం జరుపుకుంటాం. అంటే ఏమిటి, మనందరం ఒకటి అని చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సమకాలీన సందర్భాల్లో లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మరింత ముందుకెళ్ళడానికి, లేకుంటే ఈ ఏకత్వాన్ని, ఈ యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎలా ప్రవర్తించాలి, లేకుంటే ఇంకా ప్రపంచ దేశ పటంలో మనం అందరం కూడా దీన్ని ఎలా కంటిన్యూ చేయాలన్న విషయాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. అయితే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా భారత రాజ్యాంగం అంటే, రాజ్యాంగంలో మనకు ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, రీజియన్, జెండర్ అంతా కూడా సమానులే అనుకున్నాం. కాబట్టి రాజ్యాంగం మనందరినీ కూడా రాష్ట్రపతి నుంచి మొదలుకొని కింది స్థాయి ఉద్యోగి వరకు కూడా మన రాజ్యాంగం మనల్ని కూడా కట్టుబడి ఉంచుతుందన్నమాట. మనందరం కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉంటుంది. అంటే ఏమిటి అంటే కనుక, మన చేత ఎన్నుకున్నటువంటి పార్లమెంట్లో 543 మంది మన ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళందరూ ఎవరు అంటే కనుక మన చేత ఎంపీలుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఆ 543 మంది ఎంపీలు మన తరఫున ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అంటే సుమారు 80 నుండి 85 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వారికి నాయకత్వం వహించేది ఎవరు? ప్రధానమంత్రి. అంటే ఏమిటి అంటే, కేవలం ఆడ కూర్చున్నది ప్రధానమంత్రి కానీ అతని యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదు, మన ప్రతినిధులు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అతని యొక్క భాగస్వామ్యం ఉంది అనే విషయం అనేది, అదే మన ఒక బలం, అదే మన ఒక యూనిటీ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే, రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో తప్పకుండా ఏవైనా అంటే సలహాలు, సూచనలు ఇచ్చుకుంటూ వివిధ రాష్ట్రాలకి తన యొక్క గైడెన్స్ని ఇచ్చుకుంటూ ప్రభుత్వాల్ని నడిపించడం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక మరి ఇంకా ఏకత్వం ఉండడానికి, ఈ భారతదేశం అంతా ఒకే తాటిపైన నడవడానికి గల కారణాలు ఏమిటి, లేకుంటే కారకాలు ఏమిటి అంటే కనుక, ఇప్పటికీ కూడాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రధాన వృత్తి ఏమిటి అంటే కనుక వ్యవసాయం. కాకపోతే ఈ వ్యవసాయంలో ఉత్తర భారతదేశంలో పండించే పంటలు వేరే ఉంటాయి. ముఖ్యంగా అక్కడ గోధుమ పండిస్తారు, ముఖ్యంగా అక్కడ సోయాబీన్ పండిస్తారు, ముఖ్యంగా అక్కడ చెనా పండిస్తారు. అదే దక్షిణ ప్రాంతానికి వచ్చినట్లయితే కనుక ఎక్కువగా మనకు వరి పండిస్తారు, జొన్న పండిస్తారు. కాకపోతే అత్యధిక భాగం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉంది అంటే కనుక అది వ్యవసాయం. అయితే ఇంకొకటి ఏమిటి అంటే కనుక, భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు, భారత న్యాయ వ్యవస్థ,
ఇవన్నీ కూడాను ఇలాంటి వ్యవస్థలో ఉండడం వలన మనందరినీ కట్టుబడి చేస్తుంది. మనందరినీ ఎందుకంటే ఈ వ్యవస్థలన్నిటి కూడా మన యొక్క అంటే అందరి యొక్క అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి వైరుధ్యం లేకుండా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సంక్షేమం, ఒకే రకమైనటువంటి అభివృద్ధి ఈ రాజ్యాంగం కానీ, ఈ పార్లమెంటు కానీ, ఈ న్యాయ వ్యవస్థ కానీ అందించటం జరుగుతుంది. కాబట్టే అందరూ ఈ యూనిటీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక మరొక అంశం ఏమిటంటే ఈ భారతదేశ ప్రజలందరినీ రేయింబగలు కాపాడడానికి అధికారిక రక్షణ వ్యవస్థ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ డిఫెన్స్ ఫోర్స్ అంటే మనల్నందరినీ కూడా అంటే అటు పాకిస్తాన్ వైపు, అటు హిమాలయాల వెంట, అటు మనకి అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా బార్డర్ మొత్తంలో కూడా అధికారిక అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. ఇది కూడా మనకు ఒక ఏకత్వపు అంశాల్లో ఒకటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే మనకి ఈ మధ్య కాలంలోనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఎటువంటి విద్యను అందించాలి అనడానికి చట్టాలు అనేటివి కూడా మనకు కేంద్ర స్థాయిలోనే జరుగుతాయి. మనకి చట్టాలు కూడా మనకి 3 రకాలైనటువంటి జాబితాలు ఉంటాయి. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటుంది. అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఈ రెండు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాటిని మనం ఉమ్మడి జాబితా అంటాం. అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించి లేకుంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం విమానయాన శాఖ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలుపుకొని చేసేది ఇది విమానయాన శాఖ కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు సంబంధించింది. రైల్వేలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా తపాలకు సంబంధించి, కమ్యూనికేషన్స్ సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడాను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధానపరమైనటువంటి అంశాలని రూపొందించుకుంటూ రాష్ట్రాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఇలా కొన్ని అంశాలు అంటే ఈ దేశాన్ని ఒక తాటిపైన ఒకే జాతిగా ఉంచడానికి ఈ అంశాలన్నీ, ఈ ఏకత్వ అంశాలన్నీ కారకాలవుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశం నిజంగా ముమ్మాటికి కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎంతో భిన్నత్వం ఉన్నప్పటికీ, ఎంతో వైరుధ్యం ఉన్నప్పటికీ, ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ అనేక కులాలు, అనేక మతాలు, అనేక ఆచారాలు, అనేక వ్యవహారాలు, అనేక పద్ధతులు, అనేక భాషలు, అనేక ఆహారపు అలవాట్లు, అనేక జీవనోపాధులు ఉన్నప్పటికీ కూడా కేవలం మనం ఒకే జాతిగా ప్రపంచానికి కనిపించాలి కూడా. భారతదేశంలో ఏకత్వానికి మూల స్తంభాలు ఏమిటి అని అంటే కనుక భారత రాజ్యాంగం అని మనం అనుకున్నాం. ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, ఈ ప్రాథమిక హక్కుల్లో మనకు ముఖ్యంగా ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు కూడా మనం పొందుపరిచి ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఇవి అందుతాయన్నమాట. వారికి అంటే భారతదేశంలో కులాలకు అంటే వివిధ కులాలకు అని కానీ, వివిధ మతాలకు అని కానీ, వివిధ ప్రాంతాలకని కానీ ఏమాత్రం తేడా ఉండదు. అందరికీ కూడా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. మరొక విషయం ఏంటంటే మనకి ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఈ ఆదేశిక సూత్రాలు అందరికీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ కూడా వారికి అంటే వారిని ఎంపవర్ చేయడానికి, వారిని అభివృద్ధి చేయడానికి ఉపయోగించటం జరుగుతుంది. అంతేకాకుండా మరొక అంశం ఏంటంటే ప్రతి ఒక్క వయోజనుడు, ప్రతి ఒక్క పౌరుడు మనకి భారతదేశంలో
రాజకీయంగా పాల్గొనాలి అనే ఉద్దేశంతో భారతీయ పార్లమెంట్లో భాగం కావాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్నుకునే హక్కు ఉంటుంది. దీనికి మనకు 18 సంవత్సరాలు, అంటే ప్రతి పౌరునికి కూడా 18 సంవత్సరాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వారికి ఓటు హక్కు కలిగించడం కూడా వారిని, అంటే భారతీయ ప్రభుత్వం రాజకీయాల్లో వాళ్ళను భాగం చేయడానికి చేసిన ప్రయత్నమే అని మనం తెలుసుకోవాలి. ఇక మనం న్యాయ వ్యవస్థ గురించి కూడా చెప్పుకున్నాం. ఈ న్యాయ వ్యవస్థ కూడా ఒక కారకం, ఏకత్వం ఉండడానికి అని చెప్పాం. ఇది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటాం, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాం. అంటే ఏమిటి అంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టు నుంచి మొదలుకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు మొదలుకుంటే, మనకి ఆ పైన ఉన్నటువంటి సుప్రీం కోర్టు వరకు కూడా ఒక ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీగా మనకు పనిచేస్తుందన్నమాట. అంటే ఏమిటి అంటే కనుక భారతదేశ ప్రజలందరినీ ఒకటిగా ఉంచడానికి ఇదొక స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది దోహదం పడుతుందనే విషయాన్ని మనం మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం ఏమిటి అంటే కనుక భాషలు. అంటే 22 అధికార భాషలు నేను అనుకున్నాం. ఈ 22 అధికార భాషలు అనేటివి మనకి విభిన్న తీరులో ఉంటాయి, విభిన్న యాసల్లో ఉంటాయి. అయినా కానీ ముఖ్యంగా అందరూ అంటే మీకు దక్షిణ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కనుక చూసినట్లయితే తమిళ్ కావచ్చు, కన్నడం కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, ఇలాంటి భాషలు ఉంటాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా ఇంకా మనకు రకరకాల కశ్మీరీ కావచ్చు, భోజ్పురి కావచ్చు, ఇలా రకరకాల భాషలు. కానీ ఈ భాషలన్నింటిని కూడా సంస్కృత భాష యొక్క ప్రభావం ఉంది. అంటే సంస్కృతం వచ్చినట్లయితే ఈ భాషలన్నింటినీ కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఏకత్వం అని మనం చెప్పుకోవడానికి ఒక పెద్ద మనకు అసెట్ లాంటిదనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే కనుక భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా రాష్ట్రాలు వేరువేరుగా, ముఖ్యంగా మీకు వేషధారణ, అంటే ఉత్తరాదినకి వెళ్తే రంగు వేరుంటుంది, వారు వేసుకునే బట్టలు వేరుంటాయి. అదే మీరు దక్షిణానికి వస్తే అందరూ కూడా ఉత్తరంతో పోలిస్తే నల్లగా ఉంటారు. అదేవిధంగా వీరు ఇక్కడ వేరే వేషధారణతో ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా వేరు. అంటే చాలా వైవిధ్యం. భారతదేశం అంటేనే ఒక వైవిధ్యమైనటువంటి దేశం. అదేవిధంగా మీకు నార్త్ ఈస్ట్కి వెళ్ళినట్లయితే ముఖ్యంగా నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వేషధారణ కానీ, బట్టలు కానీ, వేసుకునే బట్టలు కానీ, లేకుంటే తినే ఆహార అలవాట్లు కానీ వేరు. అంటే ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా మనం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి, అంటే మనం అంతా కూడా ఒక్కటే, లేకుంటే మనందరం కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారంగా, మన రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారంగా భారత ప్రజలందరూ కూడా ఎంత వైరుధ్యం ఉన్నప్పటికీ, ఎంత తేడా ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటే అనే సింగిల్ సిటిజన్షిప్ అంటారు. అంటే భారతదేశంలో రాజ్యాంగపరంగా మనకు వచ్చింది ఏమిటంటే, మీరు అమెరికా దేశానికి వెళ్తే కనుక అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పౌరసత్వం ఉంటుంది, జాతీయ స్థాయిలో ఒక పౌరసత్వం ఉంటుంది. కానీ భారతదేశంలో కనుక ఒకటే పౌరసత్వం ఉంటుంది. ప్రజలందరూ కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఏ రాష్ట్రంలోనైనా తిరగవచ్చు, ఏ రాష్ట్రంలోనైనా జీవనోపాధి చేసుకోవచ్చు, ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారం చేసుకోవచ్చు. అలాంటి స్వాతంత్ర్యాన్ని లేకుంటే స్వేచ్ఛను మనకు ఆర్టికల్ 19 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ద్వారా దొరుకుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ పాఠ్యాంశాన్ని మనందరం కూడా భిన్నత్వంలోని కారకాలు ఏమిటి, అంటే ఎందుకు ఈ దేశం ఇంత భిన్నత్వంతో ఉంది, వేదకాలంలో ఏ విధంగా భిన్నత్వం ఉంది, సాంస్కృతికంగా ఏ విధంగా భిన్నత్వం ఉంది, లేకపోతే సామాజికంగా ఏ విధంగా భిన్నత్వంతో ఉంది, రాజకీయంగా ఏ విధంగా భిన్నత్వంలో ఉంది, మధ్యయుగంలో ఏ విధంగా భిన్నత్వంతో ఉంది,
లేకుంటే ఆధునిక భారతదేశంలో ఏ విధంగా భిన్నత్వంతో ఉంది అనే విషయాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మన యూనివర్సిటీ అందించినటువంటి పాఠ్యపుస్తకాలని కనుక చదివినట్లయితే మీకు మరింత సమాచారం అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ భిన్నత్వం, అంతేకాకుండా ఏకత్వం, భిన్నత్వంలోనే ఏకత్వం అంటాం కాబట్టి ఈ అంశాలని కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఈ అంశం పట్ల మీకు మరింత పట్టు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.